back to my channel Kola Ishita. ఈరోజు వీడియో ఏంటంటే నా హెయిర్ కేర్ అయితే మీకు చెప్తాను. దాంతోపాటు మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఇస్తానన్నమాట. హెయిర్ గ్రో అవ్వాలన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, అలాగే డాండ్రఫ్ ఉన్నా సరే నాకు తెలిసిన సొల్యూషన్స్ అయితే మీకు చెప్తాను ఈరోజు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే 4 years బ్యాక్ అయితే నా హెయిర్ ఇంత లాంగ్ అయితే లేదనమాట. నేను ఒక 4 yearsగా ఈ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను కాబట్టి నా హెయిర్ అయితే ఇంత లాంగ్ ఉందన్నమాట. ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయండి, కానీ అది వాటర్లో మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఆ షాంపూని ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని అయితే అప్లై చేయండి. డైరెక్ట్గా అస్సలు అప్లై చేయొద్దు. హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. మమ్మీ చెప్తుంది ఆముదమా ఏం నూనె, అది కూడా పెట్టుకుంటారంట హెయిర్కి. సో ఇప్పుడులో అయితే ఆయిలే వద్దంటున్నారు. సో ఇంకా మ్యాటర్కి వచ్చేస్తాను. ఆయిల్ అయితే 1 weekకి ఒక 2 అన్నా పెట్టుకోవాలి ఖచ్చితంగా. మీకు ఒకవేళ ఆయిల్ పెట్టుకుంటామంటే ఒక 3 times అయితే పెట్టుకోండి, మస్ట్గా పెట్టుకోవాలా గ్రోత్ ఉండాలంటే. హెడ్ బాత్ కూడా డైలీ అస్సలు చేయొద్దు. హెడ్ బాత్ అయితే మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, డైలీ అయితే చేస్తుంటారు. హెడ్ బాత్ అస్సలు చేయొద్దు. ఒక వీక్కి ఒక 2 అయితే చేయండి, 2 times చేయండి. ఆయిల్ అయితే అస్సలు పెట్టుకోకుండా ఉండొద్దు. గ్రోత్ కావాలంటే ఆయిలే ముఖ్యం అన్నమాట. నేను వాడే ఆయిల్ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో పెడతాను. చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట. డ్రైయర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా హెయిర్కి, అస్సలు పెట్టుకోవద్దు. ఎమర్జెన్సీ అన్నప్పుడైతే ఇంకా తప్పదు మనకి. నేను కూడా ఎమర్జెన్సీ అన్నప్పుడు హెయిర్ డ్రై పక్కాగా పెట్టుకుంటాను. ఎక్కువ హీట్ తగలటం వల్ల హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకు హెయిర్ డ్రైస్ అయితే అస్సలు వాడద్దు. ఎమర్జెన్సీ అయితే తప్పదు ఇంకా మనకి. హెయిర్కి అప్లై చేసుకోవాల్సినవి ఏంటి అనేది చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఆముదం నూనె అని అయితే ఉంటుంది అనమాట. అదైతే హెడ్ బాత్కి ముందు ఒక 2 hours ముందు అయితే పెట్టుకోండి. అది మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలా అంటే థిన్గా అవుతుంది, బ్లాక్గా అవుతుంది హెయిర్ అయితే. కొంతమందికి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా, అదైతే బాగా రికవర్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఆనియన్ వాటర్ అనమాట. అంటే ఆనియన్ని బాగా పీసెస్కి కట్ చేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టేస్తే దాని నుంచి జ్యూస్ అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవటమే. దానిలో కావాలంటే అలోవెరా జెల్ కానీ ఇంకా కర్రీ లీవ్స్, కరివేపాకు కానీ ఇవన్నీ యాడ్ చేసుకొని అయితే హెడ్కి అయితే పెట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ అయితే ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. దానికి సొల్యూషన్ ఏంటంటే మెంతులు, పెరుగు అనమాట. కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే మీరు మీ హెయిర్ని బట్టి అయితే తీసుకోండి. ఒకవేళ మీ హెయిర్ తక్కువ ఉందంటే 2 spoons మెంతులు తీసుకోండి, అలాగే 2 spoons పెరుగు తీసుకోండి. ఒకవేళ మీ హెయిర్ ఎక్కువ ఉంటే 4 spoons మెంతులు, 4 spoons పెరుగు అనమాట. మెంతుల్ని అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి, లేదంటే ఒక 4 hours 5 hours అయితే ఖచ్చితంగా సోక్ అవ్వాలి. అవి 2 మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకోండి. ఇది అప్లై చేసిన 2 hours అయితే ఉండాలన్నమాట. 2-3 hours, మరి ఎక్కువ అయితే ఉండొద్దు. దాని తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసేసుకోండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి మీ హెయిర్ ఉంటుంది కదా, మీ హెయిర్కి అయితే ఈ లాస్ట్ ఉంటుంది కదా, ఇక్కడైతే ఒక 1/2 inch అయితే కట్ చేసుకోండి, మంచిగా గ్రోత్ వస్తుంది. అదనమాట, మీకు మొత్తం క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. నేను వాడే ఆయిల్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. మంచి గ్రోత్ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.